మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉందా? వాళ్ళు రేపు మనల్ని కలవాల్సి ఉందా? అతడు వచ్చే వారం హైదరాబాద్‌కి రావాల్సి ఉందా? ఆమె వచ్చే నెల దుబాయ్ వెళ్ళాల్సి ఉందా? ఇలా ఏదైనా ఒక పని చేయాల్సి ఉందా అని చెప్పేటప్పుడు హావ్ టు స్ట్రక్చర్స్ పైనే మనం ఉపయోగించే చెప్పాలి. హావ్ టు స్ట్రక్చర్‌లో డూ లేదా డస్ అనే హెల్పింగ్ వెర్బ్స్‌ని ఉపయోగించి ప్రశ్నలు అడగాలి. చూద్దాం. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉందా? డూ యూ హావ్ టు లెర్న్ ఇంగ్లీష్? వాళ్ళు రేపు మనల్ని కలవాల్సి ఉందా? డూ దే హ్యావ్ టు మీట్ అస్ టుమారో? అతడు వచ్చే వారం హైదరాబాద్‌కి రావాల్సి ఉందా? డస్ హీ హావ్ టు కమ్ టు హైదరాబాద్ నెక్స్ట్ వీక్? ఆమె వచ్చే సంవత్సరం దుబాయ్ వెళ్ళాల్సి ఉందా? డస్ షీ హావ్ టు గో టు దుబాయ్ నెక్స్ట్ ఇయర్? ఇలా ఏదైనా ఒక పని చేయాల్సి ఉందా అని చెప్పేటప్పుడు హావ్ టు స్ట్రక్చర్ పైనే మనం హావ్ టుని ఉపయోగించి మాత్రమే చెప్పాలి. వీటిపై ప్రశ్న అడిగేటప్పుడు డూ లేదా డస్ అనే హెల్పింగ్ వెర్బ్స్‌ని ఉపయోగించే మనం ప్రశ్నలు అడగాలి.